హలో అండి. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ రవి బండారి. సో, రీసెంట్‌గా జరిగిన తుని స్కూల్ గర్ల్ ఇన్సిడెంట్‌లో నారాయణరావు ఒక చాలా తప్పైతే చేశాడు. ఇది చాలా వైరల్ న్యూస్. దీని గురించి క్లియర్‌గా మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారున్నారు. మేడంతో మాట్లాడి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఏంటనేది. సో, హలో మేడం. హలో రవి. యెస్ మ్యామ్. మనకు నారాయణరావు గారి సూసైడ్ అని గాని, లేకపోతే సంథింగ్ ఇంకేం జరిగిందనేది దాని గురించి మాట్లాడదాం. అసలు ఆయన చేసిన తప్పనేది ఎవరు ఎక్స్‌క్యూజ్ చేయలేరు. ఖచ్చితంగా ప్రభుత్వం గూడా ఎక్స్‌క్యూజ్ చేయలేదు. సో, చేయకూడదు. కోర్ట్ గూడా దీని గురించి చేసేది కాదు. ఈలోపే తను సూసైడ్ గురించి మనకు వార్త అనేది చాలా మందికి తెలిసింది. సో, దీని గురించి మీరేం జెప్తారు? అంటే బేసిక్‌గా ఫ్యామిలీ అనేది అది సూసైడ్ కాదు అంటున్నారు. సో, పోలీసులనేది సూసైడ్ అంటున్నారు. సో, ఈ రెండిట్లో ఏది నిజమంటారు? ఎంతవరకు నిజమంటారు? పోలీసులు హ్మ్. నారాయణరావుని తీసుకెళ్ళేటప్పుడు వాష్‌రూమ్‌కెళ్ళాల్సి వచ్చినప్పుడు అతనికి ఖచ్చితంగా బేడీలు యేసే ఉండాలి కదా! యెస్ ఇప్పుడు మ్యామ్. అతను డైరెక్ట్‌గా మనకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. అవును. సో, బేడీలేస్తారు. హ్మ్. యేసేటప్పుడు వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు వెనక ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఉంటారు. పైగా ఆయన సూసైడ్ చేసుకుంటాను అంటున్నారు కదా! సూసైడ్ చేసుకున్నారు అని చెప్తున్నారు కదా! హ్మ్. ఆయన దూకినప్పుడు ఇంతమంది ఉన్నారు కదా! ఒక్కళ్ళకి కూడా ఈత రాదా? ఆయన కాపాడలేకపోయినారా? హ్మ్. ఇది ఒకటి ప్రశ్న. హ్మ్. సో, కుటుంబ సభ్యులనే వాళ్ళ విషయానికొస్తే, ఎవ్వరైనా రవి, హ్మ్. ప్రపంచంలో మీరు ఎక్కడైనా ఏ ఫ్యామిలీనైనా తీసుకోండి. వాళ్ళ ఇంట్లో తప్పు చేసిన వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు కాపాడాలనే చూస్తారు. యెస్. ఎందుకంటే తప్పు చేశారు, అది తప్పంటే అది తప్పు కాదు. బ్లండర్, మిస్టేక్ కాదది, పొరపాటు కాదది. తెలియక చేసింది పొరపాటు. హ్మ్. తెలిసి అంతా తెలిసి చేయడం అనేది ఘోరమైనటువంటి పాపం. హ్మ్. ఆయన చేసింది చిన్నా చితకా తప్పు కాదు. యెస్. ఒక ఆడపిల్ల జీవితము, హ్మ్. ఒక మైనర్ గర్ల్, ఒక అమాయకురాలైనటువంటి ఒక అమ్మాయిని, హ్మ్. అభం శుభం తెలియని అమ్మాయిని, ఆ అమ్మాయి ఇష్టంగా వెళ్ళింది అని చెప్తున్నారు. అది కూడా తప్పే, ఇక్కడ ఆ మాట అనకూడదు. కానీ హ్మ్. మనం ఆ సబ్జెక్ట్ ఇక్కడ లేదు కాబట్టి మాట్లాడట్లా. యెస్. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళిందా, ఇష్టం లేకుండా వెళ్ళిందా, అది పంపించింది ఎవరు అనేది పక్కన పెడితే హ్మ్. ఆ సబ్జెక్ట్ మనం వేరుగా మాట్లాడుకుందాం. ఓకే. ఈ సబ్జెక్ట్లో ఏంటంటే నారాయణరావు చేసింది చాలా పెద్ద ఘోరమైనటువంటి నేరం. నేరం. నిజం చెప్పాలంటే షూట్ అండ్ సైట్ అనమాట. ఇమ్మీడియట్‌గా చంపి పడేయాలి. హ్మ్. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని చిదిమేసినటువంటి పాపాత్ముడు. ఓకే. అయితే ఇక్కడ సూసైడ్ విషయానికొస్తే ఇప్పుడు ఆ వ్యక్తిని కోర్టుకు అప్పచెప్తే ప్రజల్లో ఉత్కంఠభరితమైనటువంటి ఒక వాతావరణం నెలకొంటది. ఏం జరుగుతుంది? హ్మ్. నారాయణరావుకి శిక్ష పడుతుందా లేదా? కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దంటే ఇంకా లాయర్‌ని పెట్టుకోవడము, ఆయన మానసిక పరిస్థితి బాగలేదు. ఎందుకంటే ఒక కౌన్సిలర్‌గా ఉన్నాడు కదా! హ్మ్. హ్మ్. ఓకే. ఏ పార్టీ తరపున ఏదో టీడీపీ తరపున ఏదో కౌన్సిలర్‌గా ఉన్నాడని యెస్. తెలుస్తోంది. ఎందుకంటే ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు డైరెక్ట్‌గా పట్టుకున్నప్పుడు కూడా ఆయన నేను కౌన్సిలర్‌ని, నన్ను అడిగే అధికారం ఎవరికీ లేదన్నట్టు మాట్లాడాడు. హ్మ్. దాంతో పోలీసులు ఏం చేశారంటే కోర్టుకు తీసుకెళ్లే సందర్భంలో నారాయణరావు సూసైడ్ చేసుకున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. హ్మ్. సో, అది ఎంతవరకు నిజము అనేది మనకి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన మనసులో ఏం ఉండింది అనేది ఎవరికీ తెలీదు. హ్మ్. తోసేస్తే తోసేసి ఉండొచ్చు. ఓకే. లేదంటే ఆయన కూడా ఈ అవమానం భరించుకోలేక ఇన్ని దెబ్బలు తిన్నాక నేను బతకడం వేస్టు. నన్ను ఇప్పుడంతా దోషిగా చూస్తారు. ఈ కోర్టు చుట్టూ నేను తిరగాలనా? నలుగురిలో నన్ను నిలబెడతారనే ఉద్దేశంతో ఆయన చనిపోయాడా అనేది అది మనకి మిలియన్ డాలర్ల క్వెషన్‌గా మిగిలిపోయింది. హ్మ్. 2 అవకాశాలున్నాయి ఇక్కడ. ఓకే. నారాయణరావు అవమాన భారంతో సూసైడ్ చేసుకునే అవకాశము ఉంది. హ్మ్. ఈయన్ని కోర్టు దాకా తీసుకెళ్ళి మళ్ళా వీడికి శిక్ష పడకుండా లాయర్లు వెనకాతలు పెట్టుకొని లేకపోతే అది పార్టీని అడ్డం పెట్టుకొని ఇతనేమన్నా తప్పించుకోవడానికి ట్రై చేస్తాడేమో హ్మ్. చెప్పలేం కదా! ఇప్పుడు యెస్. యెస్. రకరకాలు మైండ్ పిచ్చోళ్ళలాగా యాక్షన్ చేసేసి నాకేం తెలీదండి, నా మైండ్ సరిగ్గా లేదండి, నేను హ్మ్. ఎక్కడికి తీసుకెళ్ళానో గుర్తులేదు, ఇలాంటి నాటకాలన్నీ ఆడొచ్చు. అవును. సో, ఇవన్నీ వీడు ఆడతాడు, డెఫినెట్‌గా వీడికి సరైన శిక్ష పడదేమో, ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం అలా ఉండిపోతుందేమో అనే ఉద్దేశంతో వాడినే ఈడిని ఆడదాకా పోకుండా పోలీసులన్నా తోసేసి ఉండాల. ఓకే. రెండిట్లో ఏమి జరిగింది అనేది పోలీసులకు మాత్రమే తెలుసు. అవును. వాళ్ళు మాత్రమే కరెక్ట్‌గా చెప్పగలరు. మీరు నేను చెప్పలేము ఇక్కడ. యెస్. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అవును. ఎందుకంటే ఆయనేంటో ఆయనకి తెలుసు. తీసుకెళ్ళలేదని చెప్పడమూ తెలుసు. హ్మ్. ఆ అమ్మాయిని తీసుకొచ్చి తెలివిగా ఎంత తెలివితేటలు ఉపయోగించి అవి ఇవి కొనిచ్చి ఆ పిల్లని మ్యానిపులేట్ చేయడమూ తెలుసు. హ్మ్. ఇన్ని తెలిసిన వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కూడా నమ్మశక్యంగా లేదు. యెస్. మీకు అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. యెస్. తప్పించుకునేవాడు ఎలాగైనా తప్పించుకుంటాడు. హ్మ్. ఫస్ట్ అడిగిన క్వెషన్‌కి ఏం చెప్పాడు? ఏందిరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనంటే, ఏయ్! నేను కౌన్సిలర్‌ని అన్నాడు. హ్మ్. అంటే ఏంటి? ఏం చెప్తే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్న విషయం వాడికి బాగా తెలుసు ఆ ముసలోడికి. ఓకే. సో, అలాంటప్పుడు వీడు చచ్చిపోయేటువంటి అంత సాహసం అంటే అంత పిరికోడైతే కాదు. కాదు. అంత పిరికివాడు అయినట్లయితే హ్మ్. అసలు ఆ పిల్లని తెచ్చుకోవడానికి వాడికి సజ్జలు పడాల. అవును. ఒక ఆడపిల్లని అంత ధైర్యంగా పోయి నేను వాళ్ళ తాతని అని చెప్పి ఒక హాస్టల్ వార్డెన్‌ని
వాళ్ళని మ్యానిపులేట్ చేసి మాయ చేసి వాళ్ళని తీసుకురాగలిగాడు అంటే ఇక్కడ పంపించడం అనేది తప్పే, అది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే మేడం. తీసుకురాగలిగాడు అలాంటి వాళ్ళని హాస్టల్ ఇంతమంది అమ్మాయిల్ని మేనేజ్ చేసేటువంటి ఒక హాస్టల్ వార్డన్ని కళ్ళు గప్పి తీసుకురాగలిగాడు అంటే వాడు సూసైడ్ చేసుకునే థాట్స్ వాడికి ఉండవు, అంత పిరికోడు కాదు. కాబట్టి దీన్ని బట్టి మనకి బయటకు వస్తాను రాగలను అనేటువంటి ధైర్యం వాడికి ఉంటేనే వాడు ఈ పని ఆ అమ్మాయి జీవితాన్ని చిదిమేయడానికి వాడికి ధైర్యం వచ్చి ఉంటుంది. అలాంటి వాడు దెబ్బలు తిన్నంత మాత్రాన పిరికోడైపోయి ఆ క్షణానికి నిర్ణయం తీసుకుని సూసైడ్ చేసుకుంటాడు అంటే అది నమ్మశక్యంగా లేదు. ఏది ఏమైనా ఈ ఇన్సిడెంట్లో నారాయణరావు చనిపోయాడా చంపబడ్డాడా? చనిపోయాడు సొంతగా అంటే నేను నమ్మలేకపోతున్నా. చంపబడ్డాడు అనేది మాత్రం కొద్దిగా వాస్తవంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా మీరు అన్నట్టుగా ఒకవేళ చంపబడ్డాడు, అది ఒక ఎన్కౌంటర్ లాంటిది అనేది ఒకవేళ నిజం అనుకుందాం ఒక రకంగా అయితే. సో అది పోలీసులు ఒకవేళ అతన్ని ఎన్కౌంటర్ చేసింది నిజమే అనుకుంటే సో అది కరెక్ట్ డిసిషన్ అని మీరు అంటారా? పోనీయండి, దరిద్రం వదిలిపోయింది. ఓకే, ఒక ఆడపిల్ల జీవితాన్ని చిదిమేశాడు. ఓకే. సో మరి ఇలాంటి మీరు ఇప్పుడు ఒకవేళ అది కరెక్టే అని మీరు అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు అవుతుంది కదా పోలీసులు? కొన్ని కేసులు మరి హైదరాబాద్లో ప్రియాంక రెడ్డి కేసులో మరి 4-5 మరి చంపేశారు. మరి ఆ విషయం ఎందుకు రావట్లేదు మా పిక్చర్లోకి? అప్పుడు కూడా చంపేశారు కదా. అంటే బేసిక్ ఇప్పుడు పూర్తి చేసి పడేశారు ఒక ఆడపిల్లని. ఇప్పుడు మైనర్ గర్ల్ 13 years ఉన్న అమ్మాయిని ఇలా చేయడం, అతను చంపడం అనేది కరెక్ట్. అలాగే ప్రియాంక రెడ్డి, సో తన విషయంలో కూడా ఇలా జరగడం అనేది ఎన్కౌంటర్ కరెక్ట్. ఇలాంటి కొన్ని విషయాల్లో కరెక్ట్ అయితే మిగతా వాళ్ళని ఎందుకు చంపట్లేదు అనేది నా క్వశ్చన్. ఇక్కడ కేసు పూర్వాపరాలు. ఈ కేసులో మైనర్ గర్ల్, ఓకే, ఒక పేదరాలు, ఏమీ లేని వెనక ముందు ఏమీ లేని ఒక అమ్మాయి, ఒక చిన్న అమ్మాయిని ఇంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఒక ముసలాడు పాడు చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి పాపం. అంటే చంపేస్తేనే పాపం కాదు, ఆ అమ్మాయిని ఇప్పుడు బతుకున్నంతకాలం చచ్చిపోయిద్ది. ఆ పిల్ల చచ్చి బతుకుతుంది. ఆ పిల్ల శరీరంలో ఎన్ని మార్పులు జరిగి ఉంటాయో, ఎంత మానసికంగా ఎంత చిత్రవద అనుభవించి ఉంటుందో, ఆ పిల్ల ఎన్ని రాత్రులు ఏడ్చి ఉంటుందో, ఏం జరుగుతోంది నాకు శరీరంలో అనేటువంటి తెలియక అమాయకత్వంతో ఆ పిల్ల మానసికంగా ఎంత చిత్రవద అనుభవించి ఉంటుందో, మరి దానికి సరైన శిక్ష వీడికి పడాలి కదా. ప్రియాంక రెడ్డి చనిపోయింది, ఓకే, అమ్మాయి చనిపోయింది, బాధితురాలు. ఆ నిమిషానికి అమ్మాయిని పాడు చేసి చంపేశారు. కానీ ఈ పిల్ల బతికినంతకాలం చిత్రహింస అనుభవిస్తుంది. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఇప్పుడు ఫ్యూచర్లో అమ్మాయి చిత్రహింసలు అనుభవిస్తుంది, తను మెంటల్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే తను ఒక సైకిల్లో ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్తున్నాను. కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, ఆ వీడియోలో మనం చాలా మట్టుకు వీడియోలో వైరల్ అవుతుంది, అది మనకు తెలిసిందే. ఆ వీడియోలో చూస్తే అమ్మాయి ఆ నారాయణరావు అన్న పర్సన్ ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు. ఆ అమ్మాయి స్వతగా వచ్చింది, ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో సంథింగ్ వీడియోలో బ్లర్ చేసిన సెకండరీ. ఆ అమ్మాయి నేనే వచ్చాను మా తాతయ్య అని చెప్పేసి చెప్తుంది. సో బేసిక్గా 13 years అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి ఏం తెలియకుండా, ఆ ఏజ్కి ఏం తెలియకపోవడం వల్ల, లేకపోతే బాడీలో సమ్ హార్మోన్ చేంజెస్ వల్ల సంథింగ్ ఏదో ఒక జరుగుండొచ్చు, అది సెకండరీ. ఆమె తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా పక్కన పెడదాం, అది మైనర్ గర్ల్ కాబట్టి. కానీ మైనర్ గర్ల్ని ఇలా చేయడం వల్ల, ఒక అత్యాచారం అనేది ట్రై చేయడం వల్ల, లేకపోతే చేయడం వల్ల కానీ అతని పైన పోక్సో ఒక చట్టం ఉంది, కేసు పెట్టడానికి. ఆ పోక్సో నుంచి అతనికి శిక్ష పడేలా చేయొచ్చు, ఓకే. సో కానీ చంపడం అనేది కరెక్ట్ కాదు కదా మేడం. అది పోక్సో చట్టాలు ఎంతమందికి అమలు చేశారండి ఇంతవరకు? పోక్సో చట్టాలు ఉన్నాయి కదా, ఎన్ని కేసులు ఫైల్ అయితే, ఎన్ని కేసులు న్యాయం జరిగింది, దోషులకి ఎంతమందికి శిక్ష పడింది నాకు చెప్పండి. ఓకే. సో అంటే బేసిక్గా పోక్సో అనేది చాలామంది తెలీదు. మీరు చెప్తున్నట్టుగా పోక్సో చట్టం ఉంది, మైనర్ బాయ్స్ కానీ లేకపోతే ఉమెన్స్ కానీ ఇలాంటి చట్టాలు ఉంటాయని చెప్పి చాలామంది తెలియదు. సో దానివల్ల ఎంతమందికి శిక్ష పడింది అనేది కూడా తెలిసే ఛాన్స్ తక్కువ ఉంది. సో మీరు అన్నట్టుగా చెప్తే, బట్ ఇది చేతిలోకి తీసుకోవడం అనేది చాలా తప్పు విషయం అని నేను అంటున్నాను, మీరేమంటారు? ఇప్పుడు చేతిలోకి తీసుకోవడం తప్పే, కానీ నేను చెప్తున్నా కదా, ఇతను చనిపోయే ఛాన్స్ లేదండి. ఆయనంతటా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికో లేకపోతే సముద్రంలో నదిలో దూకేయడానికో ఆయనకి అంత సీన్ లేదు. ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నేను చాలా పలుకుబడగల వ్యక్తిని, ఎవరినో ఒకరిని బతిమాలుకుంటే నాకు పని అయిపోద్ది అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నాడు అతను. కానీ ఇతను చంపబడ్డాడు అంటే ఎలా చంపబడ్డాడు అనేది కేవలం పోలీసులకే తెలుసు. కానీ అలా చంపడం కరెక్టా కాదా అని మీరు అడిగితే నేను కరెక్టే అంటాను. ఎందుకంటే ఈ కోర్టుకు వెళ్ళిన తర్వాత అతను ఎలాగైనా తప్పించుకుంటాడు. ఈ పోక్సో చట్టం పెట్టినా కూడా అతనికి శిక్ష పడే వరకు కూడా డౌటే జనాలకి. సో ఈ నెత్తినొప్పులన్నీ ఎందుకని చెప్పి తోసేసి ఉండొచ్చు.
నేను అనుకుంటున్నా అలా అని. ఓకే. ఇంకెలా జరిగే ఛాన్స్ లేదు, జారి పడడానికి ఛాన్స్ లేదు. వాడేమో అంత కొత్తగా వెళ్ళుండాడు, చెరువులకి నదులకి బాగానే అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఉమ్, పల్లెటూరులో ఉంటాడు కదా, చెరువులో దిగడము నదుల్లో దిగడం వాళ్ళకేం పెద్ద కొత్త కాదు. ఉమ్, సూసైడ్ చేసుకోవడానికి అక్కడ దాకా పోనక్కర్లేదు, వాడు చావాలంటే ఎలాగైనా చావచ్చు. సో చంపబడ్డాడు, పోలీసులు చంపారా లేకపోతే తోసేశారా లేకపోతే ఏం జరిగింది అనేది నేను ఇందాక అదే చెప్పాను. ఎస్ మ్యామ్. అది పోలీసులు ఎవరైతే అతనితో ఉన్నారో వాళ్ళకే తెలియదు. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇటువైపు నుంచి నాకు డౌట్స్ ఏంటంటే, అతను వెళ్తున్నప్పుడు వీళ్ళు అడ్డుకోలేకపోయారా, దూకినప్పుడు ఈ ఎవరైనా విషయంలో ఈ కాపాడలేకపోయారా? సంఘటనలో పోలీసుల తప్పులు కూడా ఉందంటారా? పోలీసులు తప్పు అని అనలేం, కానీ మరి ఇలా చేయడం అయితే మాత్రం తప్పు. అంటే పాపం అనుకుంటే ఉమ్, ఇతను చేసిన తప్పుకు నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక తల్లి మనసు ఏమనిపిస్తుంది, చక్కగా జరిగింది వీడికి తెక్క కుదిరింది అనుకుంటాం ఉమ్, ఉమ్, చచ్చిపోయాడంటే. yes. కానీ ఒక వ్యక్తిగా చూస్తే నారాయణరావుని అలా తొయ్యకుండా కోర్టు వరకు తీసుకెళ్ళి అతనికి ఏ శిక్ష పడుతుంది అదంతా ప్రజలకు తెలియజేసి ఉంటే ఉమ్, అది కొద్దిగా బాగుండేది అనిపిస్తుంది నాకు. ఇలా yes, చేయకుండా yes, yes, ma'am. ఒకవేళ పోలీసులే వాళ్ళని తోసేసి ఉంటే, ఉమ్, అలా కాకుండా ఇతన్ని కోర్టు వరకు తీసుకెళ్లి పోక్సో చట్టం ప్రకారం ఆయనకి ఎలాంటి శిక్ష పడుతుందో తెలిసిన తర్వాత అది మీడియాకి ఇచ్చుంటే ఉమ్, ఇంకొకళ్ళకి ఇది కొంచెం రోల్ మోడల్ లాగా, అంటే ఎలా అంటే ఇంకొకళ్ళు తప్పు చేయకుండా ఉండడానికి ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యారేమో ఉమ్, అనిపిస్తుంది నాకు. ఎందుకంటే yes, ma'am. ఆ అమ్మాయి ఒప్పుకోకపోయి ఉండొచ్చు నన్ను ఏం చేశాడనేది. ఉమ్, మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, yes, ma'am. ఆ అమ్మాయి ఎన్నిసార్లు పాడు చేయబడింది లేకపోతే ఇతర అమ్మాయిని ఏం చేశాడు అనేది మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా. Yes. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు, ఉమ్, కానీ మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడుగా, దొరికాడు. తోటలోకి తీసుకెళ్ళడం దొరికాడు. ఎందుకు తీసుకెళ్ళాడు తోటలోకి ఒక్కదాన్నే? ఉమ్, చిన్న విషయం అందరికి తెలుసండి ఇది. ఎందుకు తీసుకెళ్తాడు తోటలోకి? అక్కడ ఏమన్నా షాపులు ఉన్నాయి కొనియడానికి, ఓకే. ఎవ్వరు లేరు. అంటే బేసిక్గా మీరు అన్న పాయింట్ నాకు ఒకటి అనిపించింది మేడం. అతన్ని కోర్టు వరకు తీసుకెళ్ళి న్యాయపరంగా ఒక శిక్ష స్ట్రాంగ్గా ఉండేలా ఉంటే బయట ప్రజలకు ఒక నమ్మకం వచ్చేది. అది ఒక మంచి ఎవిడెన్స్గా ఉండేది. ఎస్ మ్యామ్. నేను అదే అన్నాను సో ఈ ఇందాక. విషయంలో పోలీసులు ఒక నేరస్తుడిని కోర్టు వరకు తీసుకెళ్లేంత వరకు జాగ్రత్తగా లేరనే విషయంలో తప్పనేది ఉందని నేను అంటున్నాను. మీరు ఏమంటారు? జాగ్రత్తగా లేకపోవడం కాదు, పోలీసులు వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోరండి. వాళ్ళకి వెనక నుంచి చెప్తేనే వాళ్ళు చేస్తారు. వాళ్ళు సొంతగా వాళ్ళు ఆ పని చేసేసి చంపేయాలని వాళ్ళు అనుకోరు, ఉమ్. ఎవరో ప్రోద్బలం. అంటే బేసిక్గా మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే మేడం, పోలీసులు చంపేసి ఉంటే అనేది మనం ఒక టాపిక్ తీసుకొని మాట్లాడతాం. యాక్చువల్గా జరిగింది గురించి మాట్లాడితే ఇప్పుడు మనం యాక్చువల్గా జరిగింది అతను సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు అది విషయం బయటకి మీడియాకి చెప్తున్నారు. సో ఈ విషయంలో మనం మాట్లాడితే పోలీసులు అతని విషయంలో అజాగ్రత్తగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. అజాగ్రత్త అనే కన్నా ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండుంటే అజాగ్రత్తనే అంటాం మనం. ఎస్. కానీ వాళ్ళే తోసేస్తున్నారు అనుకోండి, అది వాళ్ళు చేసి ఉండరు, వాళ్ళకి ఎవరో ప్రెజర్ పెట్టి చేయించుంటారు. వాళ్ళ సొంతగా ఎవరు ఎక్కడి నుంచి ప్రెజర్ వచ్చిందని తెలీదు. ఆ ప్రెజర్ ఉంటేనే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమి చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని వాళ్ళు అనుకోరు. చూస్తూ వాళ్ళు ఒక దాంట్లో ఒక ఉచ్చులో ఇరుక్కోవాలని ఎవరు అనుకోరు. ఏ పోలీసు కూడా ఒక వ్యక్తి మీద చంపేయాలని ఎప్పుడు కోరుకోరు. దానికి చాలా పవర్లు కావాలి. ఒక మనిషిని చంపాలి అంటే ఎంత పవర్ఫుల్ ఉంటేనే షూట్ అండ్ సైట్ కానీ ఇలాంటి వ్యవహారాలు చేయగలరు. సో తోసేశారు అనేది వాస్తవమే. అయితే పోలీసులకి ఎవరో ప్రెజర్ చేసి ఇతను చంపించి ఉండుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రవి. సో చూసారు కదండి, బేసిక్గా ఆ నారాయణరావు చేసిన తప్పు విషయంలో ఆడు పోలీసులు అయినా సరే, నారాయణరావుది అయినా సరే, లేకపోతే పబ్లిక్ మైనర్ గర్ల్ అయినా సరే, పబ్లిక్ అయినా సరే, ఏ తప్పు అయినా సరే అతన్ని కోర్టు వరకు తీసుకెళ్ళి అతన్ని న్యాయపరంగా శిక్ష వేసుంటే ప్రజల్లో నమ్మకం వచ్చేదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. అవును, ఇది నిజం. సో నెక్స్ట్ ఇలాంటి కేసులు ఎలాంటి జరిగినా సరే పోలీసులు కోర్టు వరకు తీసుకెళ్ళి చాలా గట్టి శిక్ష వేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి BRK న్యూస్.